to discuss about differences between potential difference and EMF. Potential difference, EMF అంటే electromotive force. దీన్ని EMF అంటారు. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే the amount of work done by electric force on unit positive charge. The amount of work done by of an unit positive charge to move between 2 points. ఒక సర్క్యూట్ లో ఏవైనా 2 పాయింట్స్ మధ్యలో ఉన్న వర్క్ డన్ పొటెన్షియల్ డిఫరెన్స్. అదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అయితే నెగటివ్ చార్జ్ అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఉంది కదా, ఇది సర్క్యూట్ లో చూపిస్తారు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది. సో సర్క్యూట్ లో కాబట్టి బ్యాటరీలో కెమికల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అది సర్క్యూట్ కండక్టర్ లోకి వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫోర్స్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఎక్కువగా బ్యాటరీస్ లో చూపిస్తారు కాబట్టి కెమికల్ ఫోర్స్ మీద ఉంటుంది. ఎఫ్సి ఇక్కడ నెగటివ్ చార్జ్, ఇక్కడ 2 పాయింట్స్ మధ్యలో పాజిటివ్ చార్జ్ అనేది మూవ్ అవుతుంది కదా, ఇక్కడ నెగటివ్ చార్జ్. నెగటివ్ చార్జ్ టు మూవ్ నెగటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్. ఏవైనా 2 పాయింట్స్ ఇక్కడ ఏ నుంచి బికి తీసుకున్నట్టయితే ఇది పాజిటివ్ అనుకోండి, ఇది నెగిటివ్ అనుకోండి. పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వస్తే వర్క్ అనేది ఇక్కడ పాజిటివ్ గా ఉంటుంది. అదే నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వస్తే ఆ వర్క్ నెగిటివ్ గా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఏ నుంచి బికి ఏవైనా 2 పాయింట్స్ లో అయితే పొటెన్షియల్ డిఫరెన్స్. పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి అయినట్టయితే అది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. In the potential difference, potential difference is calculated by పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సర్క్యూట్ లో ఏ పాయింట్స్ లో అయినా క్యాల్కులేట్ చేస్తారు. అదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అయితే ఓన్లీ బ్యాటరీస్ లో మాత్రమే క్యాల్కులేట్ చేస్తారు. ఫర్ ద బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ సర్క్యూట్ పారామీటర్స్ పై డిపెండ్ అవుతుంది. సర్క్యూట్ పారామీటర్స్ అంటే కరెంట్, రెసిస్టర్స్, వీటిని సర్క్యూట్ పారామీటర్స్ అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వీటిపై డిపెండ్ అవుతుంది. అదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అయితే డస్ నాట్ డిపెండ్. Does not depends on circuit parameters. వీటిపై డిపెండ్ అవ్వదు. And it less than EMF. EMF కన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎప్పుడు తక్కువగానే ఉంటుంది.
పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ కన్నా ఈఎంఎఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని ఎస్ఐ యూనిట్స్ వోల్ట్స్ కదా. SI unit of potential difference volt. EMF కూడా SI units volts. ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్, ఇది కెమికల్ ఫోర్స్. కాబట్టి V is equals to distance అంటే ఇక్కడ లెంగ్త్. సో V is equals to electric force by charge into distance. ఇది V is equals to chemical force by charge into distance.